2025 హజ్ యాత్ర పూర్తయిపోయింది. పూర్తయినందుకు షేక్ హసన్ బాషా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిండు. అంతేకాదు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు హజ్ యాత్ర చేసుకునే వారికట ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వాలట. ఎవడబ్బా సొమ్మనో. ఇట్లా మాట్లాడుతుంటే మీకు కోపం వస్తుందేమో, కానీ నాకు అంతకంటే ఎక్కువ కోపం వస్తుంది. ఆర్థికంగా సపోర్ట్ లేక, ఆర్థికంగా స్తోమత లేక కడుపులోనే కుమిలిపోతున్న హిందువులు ఎంతో మంది పేద హిందువులు ఉన్నారు. ఈరోజు ఒక్క మసీదును కూడా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకురాలేకపోయింది. అంతెందుకు, తెలంగాణలో ఒక ఆలయానికి సంబంధించి ఘాట్ రోడ్ వేయాలంటే ఇంచు జాగా వదలడానికి ఈ ముస్లిమ్స్కి సంబంధించిన వర్క్ అడ్డు చెప్పింది. ఈ వర్క్కి వేల ఏమంటారు లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. రైల్వే తర్వాత అత్యధిక భూములు, మస్తు పైసలు ఉన్నాయి. వీళ్ళు హజ్ యాత్ర కోసం ఖర్చు పెట్టారు. వీళ్ళ మసీదుల మీద ప్రభుత్వాలకు ఎలాంటి నియంత్రణ ఉండదు. మళ్ళీ వాటికి సబ్సిడీలు ఇస్తారు. హిందువుల ఆలయ డబ్బులన్నీ గవర్నమెంట్లు విచ్చలవిడిగా వాడుకుంటాయి. హిందువుల జాగల్ని కాపాడే ప్రయత్నం చేయదు. పోనీ ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా హిందువులకు సంబంధించి ఇస్తారా అంటే ఇయ్యరు. అక్కడ వ్యాపారం చేసుకునే హక్కు హిందువులకే ఇస్తారా అంటే లేదు. పోనీ ఇలాంటి తీర్థయాత్రలకు దేనికైనా ఖర్చు పెడతారా అంటే పెట్టరు.